గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ ఇండియా ఆఫీషియల్. ఐ హోప్ ఈ రోజు చాలా మంచిగా ట్రేడ్ చేసి ఉంటారు అనుకుంటాను. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను, మార్కెట్ ఒక ట్రెండింగ్ దొరికింది అనుకోండి, అదంతా ఈజీగా ఉండదు. అంటే ఈజీగా అంటే అంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఉండదు. అండ్ నాకైతే అలా అనిపిస్తుంది. ట్రెండింగ్ అంటే పై సైడ్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ డౌన్ సైడ్ ఉండొచ్చు. ఓకే, ఒక ట్రెండ్ అవుతుంది, దెన్ ఇట్ గెట్స్ సైడ్ వేస్ సమ్ టైమ్స్, తిరిగి మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్, ఒక ట్రెండ్ వచ్చేసి మళ్ళీ సైడ్ వేస్ అయ్యి కన్సల్టేషన్ అంటాము, దీన్ని అక్యుములేషన్ అంటాము. ఇట్స్ ఆల్ ఈజ్ ఓకే. కానీ ఒక వాలటైల్ ఉంటుంది చూడండి, ఈ వాలటైల్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మంచి పొజిషన్స్, మంచి ఆపర్చునిటీ అండ్ మంచి స్ట్రాటజీ వాడటానికి ఆప్షన్ ఉంటుంది, చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ వాలటైల్ మార్కెట్లో ఒకవేళ ఇన్ కేస్ వాలటైల్ మార్కెట్లో మనం చేసేసామనుకోండి, ట్రెండింగ్ మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. సో ఎందుకంటే బేసికలీ ఈరోజు మార్కెట్ అలాగే జరిగింది. ప్రతి ఒక్కరు పుట్ సైడ్ వెళ్తుంది అని డౌన్ సైడ్ రిలాక్స్గా ఉన్నారేమో నేను అనుకుంటున్నాను ఇవాళ యాక్చువల్లీ. బట్ సడన్లీ వాట్ హ్యాపెన్, ఇట్ గివ్స్ ఎ మూమెంట్. అండ్ ఒక 10-20 పాయింట్స్ కూడా కాదు, 30-40 కాదు, కంటిన్యూస్ మొత్తం రికవర్ ఫ్రమ్ బాటమ్. అది చూపిస్తాను ఇప్పుడు చార్ట్ పైన. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇది మన ట్విట్టర్ అకౌంట్. ఇన్ కేస్ మీరు కావాలంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే ఓకే, అదర్వైజ్ దట్స్ ఫైన్. క్లియర్? ఎందుకంటే స్టాక్ మార్కెట్ నేర్పించడం కానీ చెప్పడం కానీ యునో ఇట్స్ నాట్ దాట్ ఫోర్స్ఫుల్. వి షుడ్ డూ యాక్చువల్లీ. ఫోర్స్ఫుల్ ఎవరిని చేయకూడదు అండ్ అంత ఈజీ కాదు. ఇందులో ఒకటి స్టాక్ మార్కెట్ నాకు కనిపించింది ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఓకే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, బట్ దట్ టు ఆన్ అ టైమ్, పర్ఫెక్ట్ టైంలో, అండ్ అక్యుములేట్ ఆర్ ఎవరేజ్ ఇట్ ఇన్ కేస్ నీ బై ప్రైస్ కంటే తక్కువ ఉంది. దాని గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇన్వెస్ట్మెంట్, ప్యాసివ్ ఇన్కమ్, దట్స్ ఓకే. లాంగ్ టర్మ్కి ఇది చాలా మంచిగా రిటర్న్స్ ఇస్తాయి, ఓన్లీ ప్రొవైడెడ్ మీరు రైట్ టైంలో రైట్ స్టాక్ ఇన్వెస్ట్ చేస్తే, దట్ టు డైవర్సిఫైడ్. ట్రేడింగ్ అనేది నాకైతే ఇది జాబ్. ఐఎమ్ ఫుల్ టైమ్ ట్రేడర్, సో దిస్ ఇస్ జాబ్. అండ్ జాబ్ ఏం చేస్తుంది? ఇట్ పేస్, రైట్? ఇఫ్ ఇట్స్ సమ్ ప్రైవేట్ జాబ్, ఇట్ గివ్స్ యూ ఫిక్స్ పేస్. బట్ ట్రేడింగ్ ఇట్ గివ్స్ అన్లిమిటెడ్ పేస్. బట్ డిపెండ్స్ మనం ఎలా చూస్తున్నాము, ఎలా చేస్తున్నాము అండ్ హౌ డు వి రియాక్ట్. ఎందుకంటున్నానంటే, లెట్స్ సే ఈరోజు మార్కెట్ చూద్దాం. ఈరోజు మార్కెట్ నా లెవెల్స్ చూడండి, క్లియర్ కట్ 3 minute చార్ట్ ఫ్రేమ్. క్లియర్? ఈ 3 minute చార్ట్ ఫ్రేమ్లో మనం ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం, దిస్ ఇస్ ది బేసికలీ వి కీప్ అ లైన్. ఒక స్మాల్ మూమెంటం దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ 3 days నుంచి చెప్తున్నాను, ఓవర్ సోల్డ్ ఉంది, నేను పుట్ సైడ్ లేను, కాల్ సైడ్ నా ఎక్స్పెక్టేషన్ అని నేను చెప్తానే ఉన్నాను, అవునా? సో బేసికలీ ఎగ్జాక్ట్లీ జరిగింది అదే మనం అనుకుంది. ఒక చిన్న జోన్ మనకు దొరికింది ఇక్కడ, బట్ దెన్ ఇదంతా కన్సోలిడేషన్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఇది బ్రేక్ అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ మళ్ళీ దొరికింది మనకు ఒక మూమెంటం. ఇన్ కేస్ ఎవరైనా క్యాచ్ చేస్తుంటే ఓకే, బట్ అదర్వైజ్ ఇక్కడ మళ్ళీ స్టక్ అయి ఉంటారు. ఎందుకంటే మనకు క్యాండిల్ చిన్నగా కనపడుతున్నాయి, బట్ ఇట్స్ నాట్ స్మాల్. మనకు ప్రాఫిట్ లాస్లో ఎక్కువ అయిపోతుంది. బై ద టైం మనం ఎంట్రీ చేసేసి మళ్ళీ ఎగ్జిట్ చేసుకోవాలి, ఇది ఒక లాస్ కనపడుతుంది. బట్ ఇన్ కేస్ ఈ మూమెంటం చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ రెండు బాటమ్ కలిసాయి కదా, ఇక్కడ కొంచెం చిన్న కన్సల్టేషన్ జరిగింది, చాలా చిన్నది, ఎందుకంటే 3 minutes చార్ట్ కాబట్టి. బట్ ఇఫ్ యూ క్యాప్చర్ ఇట్, యాక్చువల్లీ ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ హై ఎంట్రీ, ఈ క్యాండిల్ లో ఎస్ఎల్ పెట్టుకున్నా, మొత్తం కవర్. ఎంతైతే గ్యాప్ డౌన్ అయ్యింది అంటే మొత్తం ఎంత ఫాల్ అయ్యిండే, లెట్స్ ఈ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి. ఈ పాయింట్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ మొత్తం కలుపుకుంటే 300 పాయింట్స్. 300 పాయింట్స్, ఒకటి కాదు రెండు కాదు, 300 పాయింట్స్. సో ఈ వాలటైల్ మనకి దొరికిందంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక మనం ఒక ట్రైల్ చేసుకుంటాం అండ్ దిస్ ఇస్ మనం మార్క్ చేసుకుని బ్లాక్ చేసుకుంటాం. ఇది మన ట్రేడ్. దాని తర్వాత ఇక్కడ మనకి 12:30 తర్వాత నుంచి ఇక్కడ మనకు అంతేం ట్రేడ్ లేదు. స్మాల్ ప్రాఫిట్, ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ దొరుకుతుంది. బట్ ఇట్ డజంట్ మీన్ ఎవ్రీ మూమెంట్ మనం క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే మనం డిస్కస్ చేసేది ప్రస్తుతం చార్ట్ ప్రిపేర్ అయినాక. బట్ లైవ్ మార్కెట్లో ఈ క్యాండిల్స్ లేవు అనుకుందాం, ఓకే, ఈ క్యాండిల్స్ లేవు అనుకుందాం. సో వీ డోంట్ నో ఈ క్యాండిల్ తర్వాత ఇది కిందికి వస్తుందా, పైకి వెళ్తుందా. దట్స్ ది అనాలిసిస్ అండ్ దట్స్ ది వాలటైల్ మార్కెట్లో మనం చేయాల్సింది ఇదే.
పర్ఫెక్ట్గా లైన్ మనం మ్యాచ్ చేసుకొని పర్ఫెక్ట్గా బాటమ్ మనం నర చూసుకున్నట్లయితే ఇది సూపర్గా మనకి పనిచేస్తుంది. ఓకే, చాలా డిస్కషన్ ఉన్నాయి మనకి. సో ఇది మన లెవెల్స్ మనం నేను చేసుకుంటే ఒకవేళ డౌన్ సైడ్ ఉంటే మనం అనుకున్నాం కదా, ఫస్ట్ సపోర్ట్ ఏముండే ఆల్మోస్ట్ 25,560 నిఫ్టీలో, సెకండ్ సపోర్ట్ కిందకి వచ్చేసి 25,450. సో 25,450కి ఆల్మోస్ట్ టచ్ అవుతూ రివర్సల్ జరిగింది అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది మనది 25,800. రేపు ఏమవుతుందా తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే లెవెల్స్ మనం మార్క్ చేసుకుందాం, దాన్ని ప్లాన్ చేసుకుందాం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి సేమ్ వే. ఇది 3 minutes చార్ట్ పెట్టేస్తాను ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఆల్మోస్ట్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, 540 పాయింట్స్ అండి. ఒక్కటి కాదు, రెండు కాదు. సో ఓవర్సోల్లో ఇదే అవుతుంది అనమాట ఎప్పుడైనా. సో ఎప్పుడైనా 1 to 10 స్కేల్లో ఎప్పుడైనా మీరు గమనించారనుకోండి, లెట్సే నేను నిన్న ఒక విషయం కూడా వీడియోలో చెప్పాను. యాక్చువల్లీ 1 to 10 స్కేల్లో ఆల్మోస్ట్ 8 వరకు వచ్చింది, 7.5 వరకు వచ్చింది. ఇన్ కేస్ ఫాల్ కావాలంటే కొంచెం పైకి వెళ్ళి ఇది డౌన్ సైడ్ రావచ్చు కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఫాల్ అయితే అయ్యింది బట్ కొంచెం పైకి కాదు, చాలా పైకి వెళ్ళింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 250 to 300 పాయింట్స్ యాక్చువల్లీ ఇక్కడ మనకి వస్తుందని. అండ్ ఇది 500+ పాయింట్స్. సో అలాంటప్పుడు ఇంకేమన్నా మార్కెట్లో గుడ్ న్యూస్ ఉండొచ్చు, పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అజంప్షన్ ఉంటుంది కదా, అజంప్షన్ మీద మార్కెట్ పికప్ అయింది. బట్ వీ నీడ్ టు డూ యాజ్ పర్ టెక్నికల్. నెవర్ ఎప్పుడు మనం న్యూస్ బేస్ ట్రేడ్ చేయకండి, చాలా రిస్క్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ డోంట్ డూ హెడ్జ్. నెగటివ్ పొజిషన్లో మనం చేయకూడదు. టెక్నికల్ కరెక్ట్గా ఉన్నాయంటే ఎవరు ఏం ఆపలేరు. టెక్నికల్ ఫస్ట్ ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్. ఇంకా టెక్నికల్ అంటారా నథింగ్ బట్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవన్నీ. సో బ్యాంక్ నిఫ్టీలో పైకి అయితే వెళ్ళింది బట్ ఇన్ కేస్ ఇప్పుడు ఓవర్సోల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా మాట మార్చేస్తాను ఇంకా, ఎందుకంటే ఓవర్సోల్డ్ ఫినిష్ నా లెక్క ప్రకారంగా ఇది. ఇప్పుడు నా రెసిస్టెన్స్ సపోర్ట్స్ అన్ని మారిపోతాయి. సో బాటమ్ ఏదైతే చేసింది, బాటమ్ అయ్యింది, బాటమ్ క్రియేట్ చేసింది అనుకున్నామో ఆ బాటమ్ని రెక్టిఫై చేసుకొని అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది అండ్ రైట్ నౌ ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మన ఫస్ట్ సపోర్ట్ ఏముండే 59,050 అండ్ 58,800 వరకు అనుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. యాక్చువల్లీ రివర్సల్ నేను ఫ్రైడే అనుకున్నాను, రాలేదు. అండ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను కాల్ సైడ్ కూర్చున్నాను, చిన్న చిన్న స్టాప్ లాస్ సంథింగ్ అది పెట్టుకుని కూర్చున్నాను అండ్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఓన్లీ రైట్. అండ్ మెల్లిగా మనం వెయిట్ చేస్తున్నాం, మెల్లిగా రాదు, మార్కెట్ మూవ్మెంట్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఇది మనం జాగ్రత్త పట్టుకున్నామంటే టెక్నికల్ ప్రకారంగా అండ్ యూ విల్ డూ వండర్స్ యాక్చువల్లీ ఇన్ మార్కెట్. వండర్స్ చాలా సింపుల్ అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్ ఫర్ మీ ఈజ్ ద ప్రొఫెషనల్ జాబ్ అండి. ఇఫ్ ఇట్స్ అర్నింగ్ మ్యాటర్ వస్తే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా అవుతుంది వన్స్ యూ అండర్స్టాండ్. డన్. సో సెన్సెక్స్లో ఏం జరిగింది అది కూడా ఒకసారి చూసుకుందాం. సెన్సెక్స్ సేమ్ వే పర్ఫెక్ట్గా మన లెవెల్స్కి మ్యాచ్ అయినాయి అన్ని. డౌన్ సైడ్ వెళ్ళింది, అగైన్ ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. ఫస్ట్ సపోర్ట్ నుంచి మనకి కింద దొరికింది ఒకటి 83,200 నుంచి ఈ లెవెల్ నుంచి. అండ్ దాని తర్వాత చిన్న లెవెల్స్ ప్లస్ 82,800 బ్రేక్ అవ్వలేదు అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా రివర్సల్ జరిగింది. అండ్ మొత్తం పాయింట్స్ చూసుకుంటే ఎన్ని ఉంటాయి ఇక్కడ, ఆల్మోస్ట్ మనకి బాటమ్ నుంచి ఈ ట్రెండ్ లైన్ నుంచి కూడా పట్టుకుంటే 1000 పాయింట్స్ అండి. ఇట్స్ నాట్ అ స్మాల్ కదా. ఒక్కసారి ఆల్మోస్ట్ 12 o'clock నుంచి మనకి 3 to 4 అవర్స్లో మనకి 1000 పాయింట్. యాక్చువల్ చూడాలంటే ఇక్కడనే మనకి మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ 11:45 to 1:40 అని. సో 2 అవర్స్లో మనకి 1000 పాయింట్స్ అయితే ఇక్కడ మ్యాక్సిమం వచ్చాయి. సో ఇది బేసిక్గా మనం గమనించి చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ మనకి ఎలా ఉంది. క్రూడ్ ఆయిల్లో మనకి డిస్కస్ చేసినట్లయితే మనకి ఇంకా అక్కడనే ఉన్నాము, ఎక్కువ పాయింట్స్ ఏం రాలేదు ఇక్కడ. క్రూడ్ ఆయిల్లో విత్ ఇన్ ద రేంజే ఉంది. సో ఇందులో మనం లెవెల్స్ టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను రేపటి కోసం. అండ్ న్యాచురల్ గ్యాస్లో న్యాచురల్ గ్యాస్ ఈ రేంజ్లో మనం ట్రేడ్ చేయమనుకున్నాము. సో దిస్ ఇస్ ద రేంజ్. ఇక కన్సల్టేషన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాము, స్టాప్ లాస్లు హిట్ అవుతాయి, లాస్లు అవుతాయి. సో అందుకని ఇక్కడ మనం చేయమని డిసైడ్ అయ్యాం. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ వెళ్దాం, స్టాప్ లాస్ ఇది తీసుకొని, ఆర్ఎల్స్ ఈ 300 బ్రేక్ అవుతే పై సైడ్కి వెళ్దామని డిస్కస్ చేస్తాం కదా నిన్న. సో లెవెల్స్ ఇంకేం మీట్ కాలే కాబట్టి మధ్యలో ఉంది. సో దెర్ ఇస్ నథింగ్ టు డిస్కస్ ఇన్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. బట్ సిల్వర్ చూసారు ఇవాళ, సిల్వర్లో సూపర్ మూమెంటం ఉంది ఇవాళ. ఒకసారి టెలిగ్రామ్ చెక్ చేయండి, నేను ఏ లెవెల్స్ ఇచ్చానో తెలిసిపోతుంది మీకు. ఇక్కడ మనం లెవెల్స్ ఏం డిస్కస్ చేయము. బట్ ఇఫ్ యూ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్లో మనకి ఓపెనింగ్సే ఫస్ట్ ఆఫ్
ఆల్ 8,000-9,000 పాయింట్స్ అయ్యాయి. దాని తర్వాత ఆల్మోస్ట్ రఫ్లీ 6,000 పాయింట్స్. ఏం చేసేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఖాళీ కూర్చొని ఓన్లీ పెట్టి కూర్చోవాలి అంతే. సిల్వర్ అండ్ గోల్డ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదండి బేసిక్. మనం జనరల్గా ట్రేడింగ్ చేసుకుంటే మంచి టెక్నికల్ మనం పాటించామనుకోండి, ట్రేడ్ సింపుల్గా జరుగుతుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, అండ్ మనకి ప్రాపర్గా అర్థమవుతుంది బేసికలీ. క్లియర్? సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇటనే మనం ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇన్ కేస్ మీరైతే జాయిన్ చేయండి. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నాకు నా నంబర్ కనపడుతుంది, యూ కెన్ వాట్సాప్ మీ. నా రేపటి కోసం లెవెల్స్ ఏముందో అది చూసుకుందాం. రేపటి కోసం నా లెవెల్స్ ప్లాన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సపోర్ట్ వచ్చేసి ఇది 15 మినిట్స్ చార్ట్. మళ్ళీ ఇది ఒకసారి గమనించండి ఎక్కడ లెవెల్స్ ఉన్నాయి ఏందనేది మీకు అర్థమవుతుంది. డైలీ టైం ఫ్రేమ్ పెడితే మేబీ ఇది కొంచెం ల్యాక్ అవ్వే ఛాన్స్ ఉంది. నేను 15 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్ పెడతాను. అండ్ మీరు గమనించినట్లయితే 15 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్గా నా లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నాకు ఉంటుంది ఇక్కడ 59,130, 59,000 ఇది ఫస్ట్ సెకండ్ సపోర్ట్. 58,600 అండ్ 58,350 ఈ లెవెల్స్ నాకు సపోర్ట్లు ఉంటాయి. అండ్ అప్ సైడ్ వచ్చేసి 59,700 అండ్ 59,950 దగ్గర నేను తీసుకుంటా. ఇంకా టెక్నికల్ అంటారా, మీరు ఒకసారి గమనించాలి ఈ చార్ట్ మీ లెవెల్లో పెట్టుకొని ఎక్కడ కన్సల్టేషన్ జరిగింది, ఎక్కడ మనకి డ్రాప్ ఎక్కువ వచ్చింది, పికప్ ఏ లెవెల్ నుంచి వచ్చింది, ఈ జోన్ ఎందుకు అనేది మీరు ఒకసారి గమనిస్తే మీకు ఈ లెవెల్ సెటప్ తెలిసిపోతుంది. అండ్ ఎక్కువ పెయిన్ఫుల్ కాదు, ఇది చాలా ఈజీ. 59,950 దాని తర్వాత 60,400 వరకు అయితే నేను చూడగలుగుతాను ఇన్ కేస్ ఒకవేళ ఇది 59,950. బట్ మోస్ట్లీ ప్రస్తుతం అయితే 59,500 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బేసికలీ. ఈ 59,500 ఎబోనే క్లోజ్ అయింది కాబట్టి విచ్ ఇస్ గుడ్ ఫర్ టుడే. కానీ దీని మీద సస్టైన్ అయి ఉంటే ఇది బెటర్. ఎప్పుడైనా 500 59,500, 60,000 ఆర్ ఎల్స్ 59,000 ఈ 500 జోన్ మధ్యలో అంటే అబోవ్ ఉంటే బెటర్ ఉంటుంది బేసికలీ. సో పాజిటివ్ 59,500 అబోవ్ ఉంది కాబట్టి, అదే 59,500 కింద ఉంటే సెంటిమెంట్ నెగిటివ్గా కొంచెం నాకు నేను దాని గురించి ప్లాన్ చేస్తాను. క్లియర్? బట్ మూమెంటం పికప్ వచ్చింది, దట్స్ అ గుడ్. అండ్ మీరు స్మాల్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా చిన్న ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది ఇక్కడ స్మాల్, కానీ ఇంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది. సో జాగ్రత్తగా ఇక్కడ మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే మేబీ టుమారో 59 గ్యాప్ అప్ అవ్వచ్చు, కానీ మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. గ్యాప్ అప్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంటి, సెకండ్ రెసిస్టెన్స్ ఏంటి, ఆర్డర్స్ పడితే మాత్రం సపోర్ట్ ఏ లెవెల్లో ఉంటాం. క్లియర్? నిఫ్టీలో మనకు లెవెల్స్ ఏముంటాయంటే, నిఫ్టీలో ప్లీజ్ మర్చిపోవద్దు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం అండ్ ట్విట్టర్ చెక్ చేయడం. క్లియరా? 15 మినిట్స్ చార్ట్ ఉంది. ఇందులో నా లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ క్లియర్ కట్గా సింపుల్గా పెడతానండి, ఎక్కువ డిస్కషన్ ఏమొద్దు మనకి. అండ్ సింపుల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ 25,580, 25,350, 25,200, 25,500 అబోవ్ క్లోజింగ్ కాబట్టి స్టిల్ ఐమ్ గుడ్ బుల్లిష్. అండ్ 25,900, 26,050 ఇది చాలా ఇంపార్టెంట్ జోను. 26,000 నుంచి 26,050, లెట్స్ సే 26,000 కూడా మీరు తీసుకున్నారనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ ఉంటుంది. అండ్ 26,250 ఒకవేళ 26,000 క్రాస్ అవుతే వీ కెన్ ప్లాన్ ఫర్ 26,050 అండ్ 26,250 ప్రొవైడెడ్ వాల్యూమ్ అండ్ టెక్నికల్ మ్యాచ్ అవుతాయి. ఓకే, ప్రైస్ యాక్షన్ ఇప్పుడు ఏమవుతుంది కానీ టెక్నికల్ అండ్ ఇది మ్యాచ్ అవుతుంది. సెకండ్ రేపు ట్యూస్డే, సో నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అండ్ థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రైస్ అడ్జస్ట్మెంట్, అదే ప్రైస్ యాక్షన్ అన్నాక ప్రైస్ అడ్జస్ట్మెంట్ చాలా రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. మేబీ సైడ్ వేస్ అయ్యి ట్రాప్ చేయడానికి వీలు ఉంటుంది, లేకపోతే స్లోగా వెళ్ళి డీకే చేయడంలో కూడా చాలా ఛాన్సెస్ ఉంటుంది. 15th జనవరి హాలిడే. సో 15th జనవరి ఏమొచ్చింది, వెడ్నెస్డే కదా. 14th టుమారో ఇస్ వెడ్నెస్డే, 14th, 15th ఇస్ థర్స్డే. అంటే ఇక్కడ వెడ్నెస్డేనే మనకి మేబీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండొచ్చు, లేకపోతే ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండొచ్చు. రేపు నేను అది హైలైట్ చేస్తాను, లేకపోతే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో దట్ మనం దాని అకార్డింగ్లీ ప్లాన్ ఉండాలి. అందుకే ఇది నాకు తెలియదు, బట్ అగైన్ అందుకే చెప్పాను ట్యూస్డే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సో థర్స్డే
సెన్సెక్స్ కాబట్టి ప్రైస్ యాక్షన్ ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఓవరాల్ డేటా మొత్తం ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ ఉండాలి. అలాంటప్పుడు ఇక్కడ థర్స్డే వచ్చేసి 15th జనవరి ఎన్ఎస్సి డిక్లేర్ చేసింది 15 జనవరికి హాలిడే ఉంటుందని. సో 15 జనవరి థర్స్డే వచ్చింది కాబట్టి ఐదర్ వెడ్నెస్డే ఐదర్ ఫ్రైడేకి హాలిడే ఎక్స్పైర్ ఉన్నదంటే ఈ ప్రైస్ మళ్ళీ ఎలా యాక్షన్ తీసుకుంటుంది, ఎలా రియాక్షన్ ఉంటుందో అది మనం ట్రేడింగ్ బట్టి లైవ్ ట్రేడింగ్లో మనం అప్డేట్ చూద్దాం యాక్చువల్లీ. సో బ్యాంక్ నిఫ్టీ దట్స్ ఇట్. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుందాం మనకు సెన్సెక్స్లో ఎలా ఉంటుందో. సెన్సెక్స్ పాజిటివ్ క్లోజింగ్ కూడా పాజిటివ్గా అయ్యింది. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం అగైన్. బట్ బాటమ్ ఓవర్సోల్డ్ అంతా వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు మన ట్రేడింగ్ ప్లాన్ కొంచెం జాగ్రత్త ఉండాలి. నేను చెప్పానుగా పైకి వచ్చి కొంచెం పైకి వెళ్ళి కిందికి రావచ్చు. సో ఈ ప్లాన్స్ మేబీ పాసిబుల్ ఉంటుంది జనరల్గా ట్రేడింగ్లో. బట్ ఇది మనం జాగ్రత్త చూసుకోవాలి. మేబీ కిందికి రానికి ప్లాన్ ఉందా ఏందనేది. సో ప్రస్తుతం మనం ఇక్కడ లెవెల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రెసిస్టెన్స్ 84,300, 84,650 అండ్ 85,370 వరకు అయితే ఉంది. సపోర్ట్ వచ్చేసి 83,180, 82,450 అండ్ 82K వరకు మనం దీన్ని సపోర్ట్గా తీసుకోవచ్చు. సో లెట్స్ సే ఈ ట్రెండింగ్ జోన్ అయితే ఏదైతే వచ్చిందో దీన్ని పైకి తీసుకుని మళ్ళీ ఏమన్నా కిందికి రావడానికి ప్లాన్ చేస్తుందా, లేకపోతే ఆరెంజ్ ఈ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా క్వశ్చన్. ఎందుకంటే ఈ లెవెల్ చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న ప్యాటర్న్ లాగా కనపడుతుంది, చాలా బేసిక్ ప్యాటర్న్. ఇంకా మీరు టైం జోన్ చేంజ్ చేస్తారు 15 minutes నుంచి డైలీ అంటే మీకు ప్యాటర్న్స్ అవన్నీ కనపడుతుంటాయి. దీన్ని నేను ట్రై చేస్తాను ఇన్ కేస్ మనకి చిన్నగా అవుతే. రైట్, దిస్ ఈస్ ద జోన్ మ్యాక్సిమం పెయిన్ అండ్ మ్యాక్సిమం ఇక్కడ ఐదర్ డౌన్ ఫాల్ ఉంది ఐదర్ పికప్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా. వోలటైల్ ఉంటేనే మార్కెట్లో ఇంట్రెస్టింగ్గా మనం యాక్టివ్గా ఉంటాం. ఒక రేంజ్ ఉందనుకోండి కంటిన్యూస్ రేంజ్, సో మనం లైట్ తీసుకుంటాం జనరల్గా. సో బేసికలీ మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి, వెదర్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ దట్ ఈస్ ట్రేడింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్రాడే ఆర్ వాట్ ఎవర్. బట్ వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ విత్ ద మనీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, మోర్ కేర్ఫుల్. ఎందుకంటే ఇది మనీ పెట్టి చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ అండ్ జాగ్రత్తగా. లాస్ అవుతాయి, కీప్ అ స్మాల్ లాస్ అంతే. అదే ప్లాన్ చేస్తాం మనం ట్రేడింగ్. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే మీకు అదే చెప్తాం. ఓకే, మార్కెట్లో న్యూస్ ఏం జరుగుతుంది, లెవెల్స్ ఏం ఉన్నాయి అంతే. సో ఇఫ్ యువర్ ట్రేడ్ గోయింగ్ రాంగ్ దెన్ కీప్ అ స్మాల్ లాస్. దానికంటే వేరే ఆప్షన్ లేదు ఇంకా. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ లెవెల్స్ మార్క్ చేస్తారు, పైకి వెళ్తుందని తీసుకున్నారు, కింద కరెక్టా కాల్ తీసుకున్నారు, కిందికి వెళ్ళింది, జస్ట్ ఎగ్జిట్ ఇయర్. ఇంకా ప్లాన్ లేదు, మళ్ళీ డ్రా చేయండి. ఇది లో మీ ఎంట్రీ ఉంది, ఇది హై మీ ఎగ్జిట్. ఇక్కడ వచ్చిందా, యూ గెట్ అ ప్రాఫిట్. అగైన్ మళ్ళీ ఒకసారి ఇది 3 minutes ప్లాన్ చేయండి, ఇది మీ ట్రెండ్, దీని కింది. చాలా సింపుల్. యూ జస్ట్ ఎలా అంటే మీరు చూడాల్సింది చాలా సింపుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద టెక్నికల్ పెద్ద తెలిసి రావాలి ఏం లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు ప్రస్తుతం జరిగే ట్రేడింగ్ అయితే చాలా సింపుల్ ఉంది. ఒకప్పుడైతే చాలా టైం పట్టేది, నిఫ్టీలో అసలు మూవ్మెంట్ ఏం రాకపోయేది. స్టాప్ లాస్ అవన్నీ పెట్టి టీ దగ్గర రావచ్చు, అంత టైం ఉండేది. ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఒక మూమెంట్ ఇమ్మీడియట్లీ తెలుస్తుంది. అంటే యాక్షన్ ఫాస్ట్ తీసుకోవాల్సిన ఫేజ్లో ఉన్నాం. అది క్రూడ్ ఆయిల్ అవ్వనివ్వండి, న్యాచురల్ గ్యాస్ అవ్వనివ్వండి, ఆర్ఎల్స్ గోల్డ్ అవ్వనివ్వండి, మంచి లెవెల్స్ అప్డేట్ చేస్తాం. మీరు ఒకసారి టెలిగ్రామ్ చేయండి గోల్డ్ సిల్వర్లో. ఫ్రైడే నాడు చెప్పాం, థర్స్డే నాడు చెప్పాం, సారీ ఫ్రైడే కాదు థర్స్డే నాడు నైట్ చెప్పాము ఏ మూమెంటం రాబోతుందని. సో ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అవుతారో యూ విల్ గెట్ ఇమ్మీడియట్లీ యాక్షన్ ఆర్ హింట్ మీకు ఏం జరుగుతుంది అనేది. ఎనీవే, సో ఇది మన స్మాల్ డిస్కషన్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ చేయొచ్చు నంబర్కి. ఇన్ కేస్ నా ద్వారా ఏమైనా వీలైతే నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. దెన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.